సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మేమైతే పాండిచేరి వెళ్తున్నాం గైస్. ఖాళీ ట్రిప్ ప్లాన్ అయిపోయింది అనుకోరి. నా పొలంలో మొలకలొచ్చా. సో ఇక ఢిల్లీవాడు నన్ను పికప్ చేసుకున్నాం. ఇప్పుడు పోయి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలా, వెళ్ళి ట్రైన్ ఎక్కేసి ఇక పాండిచేరికి రైట్ అయిపోవాలా. సో మీకు చూపిస్తాం ఎక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎట్లుంటుంది, ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది. సో వెయిట్ టిల్ ద ఎండ్. సో అప్పట్లోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోకూడదు. సో ఇప్పుడైతే మన ధీరజ్ భాయ్ దగ్గరికి అయితే పోతున్నాం. ధీరజ్ భాయ్ ఏం చేస్తుందో చూద్దాం. ఇంకా లేవలే. నేనైతే పొద్దున 6 గంటలకి లేచి రెడీ అయిపోయినా. ధీరజ్ వాళ్ళ కజిన్ బ్రో రిషి అయ్యప్ రిషి. సో బ్రో వాళ్ళ ఫ్రెండ్ టిల్లు, మా తమ్ముడు గాడు ధీరజ్ ఆడు. ఆయనకి దెబ్బ తాకింది, లేకపోతే ఆయన కూడా పట్టుకోతుండే. సో గాయస్ ఇప్పుడే మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్ కాడ అయితే దిగినాం గాయస్. సో మా బాటిల్ చెప్పి మా వాడు బాత్రూమ్ పోతుంది గాయస్. ఇండియన్ టాయిలెట్స్ గాయస్. మేమైతే ట్రిప్ పోతున్నాం అని చెప్పి కొత్త ట్రైన్ అయితే ఆర్డర్ చేసిన. నిన్ననే వచ్చింది అమెజాన్. సో మన రైల్వే వాళ్ళు అయితే మన కోసం అయితే ఫ్రీ ఇట్లా కొత్త ప్రీమియం లగ్జరీ ఉంటుంది బాయ్. నేను ఏడిపోతాడా ఎన్ని 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 దారుణాలు. సో చూడరు గాయస్ ఎంత క్లీన్ అండ్ నీట్గా రెడీ అయిపోయినా. చిన్న జిప్ బ్యాగ్ ఉంది మనకి. సో దీంట్లో అన్ని క్యారీ చేసా, బట్ ప్రస్తుతానికి అయితే ఒక బ్రష్ తప్ప ఇంకేం లేదు దీని లోపల. సో మా టిల్లువాడు చూసారుగా 17 Pro ఫ్లెక్స్ చేస్తున్నా. గైస్ ఆల్మోస్ట్ మేమైతే ట్రైనింగ్కి చాలాసేపు అవుతుంది, బట్ యూనో గేమ్ ఆడి కూడా అట్లా చిల్ అవుతుంది. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో ధీరజ్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అందరు ఫ్రెండ్స్ అయ్యా. పేరుకి మాత్రం ఫ్యామిలీ ట్రిప్ అది. టైం అయితే 2:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ మేమైతే స్టాప్ పేరు ఏం పేరు బ్రో? వేల్మూరియా, ఐ మీన్ నియర్ టు పాండిచ్చేరి అయితే వచ్చేసాం. సో మొత్తం డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది. కొంచెం జర్నీ కదా, మా పొర్రలు అందరు నిద్రపోయిండే. ఇక అందరినీ లేపిన ఇప్పుడే. సో ఇక నెక్స్ట్ స్టాప్లో దిగాల. సో గైస్ మేమైతే ఇప్పుడు వేల్మూరికి వచ్చాం. సో పాండిచ్చేరికి వెళ్ళాలంటే వాంగ 150 వాంగ రీచ్ పర్సన్ హాస్టల్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. పాండిచేరి పైసలు వాంగ. జస్ట్ వి అరైవ్డ్ అట్ పాండిచ్చేరి, ఐ మీన్ సారీ వేల్పూరి న్యూ బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి అయితే బస్ చేంజ్ చేసుకోవాలా మనం. బస్ తీసుకొని ఆ బస్సులో వెళ్ళిపోవాలా. డీజే బస్సులు అయితే ఉన్నాయాడ. నేను అనుకున్నా గాయస్ ఇట్లాంటిది ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి. 2 కిలోమీటర్లే కదా అని అడుగుదామని చెప్పి పొద్దున 2 గంటలకి రాత్రి 2 అవుతుంది నడిపిస్తారు గాయస్. సో గైస్ మేము పాండిచ్చేరిలో ల్యాండ్ కావగానే ఫస్ట్ మనం వెళ్ళిపోయినాం రాక్ బీచ్కి. సో మార్నింగ్ సన్ రైజ్ అండ్ సీ షోర్స్ చూస్తుంటే కానీ క్రేజీ ఫీల్ ఇచ్చిండే. అండ్ లిటరల్లీ నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను నా ఫీలింగ్స్ ఎట్లున్నాయో ఆ టైంలో. నా బ్రెయిన్లో ఎప్పటి నుంచో ఉన్న డిప్రెషన్ కానీ మెంటల్ ట్రామా కానీ ఎన్నైతే ఉన్నాయో జస్ట్ ఒక్క 5-10 మినిట్స్ అక్కడ కూర్చోగా నా మెంటల్ ట్రామా డిప్రెషన్ అంతా అయితే వెళ్ళిపోయినాయి, వ్యానిష్ అయిపోయినాయి. సో అంత బ్యూటిఫుల్ ఉన్నాయి గాయస్. మీరైతే పక్క ఎక్స్పీరియన్స్ చేయాలని నా ఇన్నర్ ఫీలింగ్. సో పీస్ఫుల్గా మనం ఒక్కళ్ళం అక్కడ కూర్చొని మంచి స్లో మ్యూజిక్ వినుకుంటూ ఉంటుండాలి. ఆ ఫీలే వేరుంది గాయస్. సో మీరు కూడా డెఫినెట్గా వెళ్తే రాక్ బీచ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. ది బెస్ట్ వైబ్ దొరుకుతుంది మీకైతే. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town. మాకైతే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఇక్కడ బైక్ రెంటల్ తీసుకోవాలంటే పక్కా ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డు కావాలంట. అది కూడా ఒరిజినల్. మేమైతే ఒరిజినల్ తీసుకురాలే.
సో ఇప్పుడు ఎట్లా అని ఆలోచిస్తున్నాం. ఇక చూడాలా, ధీరజన్ దగ్గర అయితే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఒరిజినల్ ఉంది. సో ఏమైనా జుగాడు వేద్దామా లేకపోతే ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాం. సో గైస్ జస్ట్ నో మేమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినా. సో నా అవుట్ఫిట్ చెక్ చేసుకొని ఖాళీ అవుట్ఫిట్ చెక్ అంటారు ఖాళీ మా అరే టిల్లు అని చూసా. టిల్లు ఎట్లుంటుంది ఖాళీ మనం రిచ్ అయిపోతాం ఖాళీ ఇక్కడికి పోతే. సో సో గైస్ వీ హ్యావ్ కేమ్ టు ఫ్రెంచ్ కాలనీ. అంటే కొంచెం పాజ్గా ఫోటోలు దిగామని చెప్పేసి వచ్చినాం. సో లెట్స్ టేక్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఫస్ట్. సో గైస్ జస్ట్ టైం అయితే వచ్చేసి 4 అవుతుంది. సో నిన్న మేము సన్ రైజ్ అయితే ఒక మంచి బీచ్లో రాక్ బీచ్లో ఎంజాయ్ చేసినాం. సో ఈరోజు కొంచెం ఏదో హిడెన్ స్పాట్ ఉందంట ఇక్కడ పాండీలో. ఇగో ఇది సేమ్ ఎట్లుంది తెలుసా, ఢిల్లీలో వాళ్ళు ఉంటారు కదా 1 వాళ్ళలాగా ఉన్నాడు. సో మేమైతే ఆ థింగ్ అంటే బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. సన్ రైజ్ నేను మంచి వీడియోస్ క్యాప్చర్ చేసి మీకు అయితే చూపిస్తా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ కొట్టారు. అండ్ మనం ఫాలో చేసే మాత్రం మర్చిపోకూడదు, తప్పకుండా ఫాలో చేయాలి బాయ్. ఏం చేయాలా బాయ్? ఆర్టిస్ట్ అరవింద్ అంటారు, తప్పకుండా ఫాలో చేయాలి. సరే ఫాలో. జస్ట్ నౌ వి రిసీవ్డ్ అవర్ లొకేషన్, రీచ్డ్ అవర్ లొకేషన్. సో లిటరలీ ఆ వ్యూ అయితే మాకు కళ్ళకి అయితే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. క్లౌడ్స్ పక్కకి మౌంటైన్స్, అవి గుట్టలు అవన్నీ ఏమన్నా ఉన్నాయా బాయ్ నిజంగా. బట్ ఇంకా సన్ అంతా రైజ్ కాలేదు కాబట్టి కొంచెం నార్మల్ గా అనిపిస్తుంది. ఒక 30 minutes ఇంకా క్రేజ్ వస్తుంది సన్. చూద్దాం గైస్, మీరు మీ ఫ్రెండ్స్ తోటి పాండిచేరి ట్రిప్ ప్లాన్ చేస్తే విత్ ఇన్ 2 days ట్రిప్ ప్లాన్ చేసుకొని, అంటే 2 days అక్కడ స్టే ఉండేటట్టు. దానికైనా ఎక్కువ రోజులు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయలేము, ఏమి ఉండదు కూడా ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ ఇక తాగే వాళ్ళకి తినే వాళ్ళకి అయితే ఓకే బెటరే. ఫుడ్ కొంచెం మన తెలంగాణ స్టైల్లో ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ మందుకైతే నీకు ఏ డోకా ఉండదు, మంచి మంచి బ్రాండ్లు దొరికేసాయి. కాకపోతే మీరు ఎంజాయ్ చేయాలంటే జస్ట్ బీచెస్, ఆ ప్యారడైజ్ బీచ్ తప్ప ఇంకేం లేవు పాండీలో. సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని వచ్చేసాను గైస్. సో గైస్ జస్ట్ నౌ వి కంప్లీటెడ్ అవర్ ఫోటోషూట్. క్రేజ్ అంటే క్రేజ్ వచ్చినాయి, ఫోటోలు పెడతా, ఎంజాయ్. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పోతున్నాం. ఎక్కడికి వస్తున్నాం? అదేలా చలో లెట్స్ గో స్టార్ట్. వెళ్ళిపోదాం, బండి ఎక్కేద్దాం. రైట్, అరవింద్ బాయ్ బండి తీస్తుండు గాయ్, వెళ్ళిపోతున్నాం. ఇక మ్యాంగ్రూవ్లో ఎప్పుడైనా కానీ మీరు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పాండీలోకి వస్తే పక్క ఈ ఆర్వీ బోటింగ్ దగ్గరికి అయితే రండి. మీకు రీజనబుల్ ప్రైసింగ్లో, బెస్ట్ ప్రైసింగ్లో మంచి ట్రిప్ ఇస్తారు. ఓకేనా బ్రో? టెల్ యువర్ ఆర్వీ బోటింగ్. Visit RV boating and bro name Kishore bro, very nice.